హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ సెవెరల్ డికేట్స్ ఇండియాదే అంటున్న మారుతి సుజుకి ఎండి అండ్ సిఇఓ. వాటికి రీజన్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఇండియాస్ ఆటో కాంపోనెంట్ ఎక్స్పోర్ట్స్ యుఎస్కి వెళ్తాయి. వాటిలో హాఫ్ పర్సెంట్ మీద 25% డ్యూటీ పడుతుంది, ఇంకో హాఫ్ మీద 50% డ్యూటీ పడుతుంది. ఇది ఇండస్ట్రీకి మేజర్ ఛాలెంజ్. కానీ గవర్నమెంట్ ఈ సమస్య మీద సెన్సిటివ్గా రియాక్ట్ అవుతుంది, సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తుంది. గత 30 yearsలో ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అని చైనాని పిలిచారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ డెకేడ్స్ ఇండియాది. ఎందుకంటే ఇండియా వద్ద వరల్డ్స్ లార్జెస్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంది. మన ఇండస్ట్రీకి పవర్ ఇస్తుంది ఫర్ మెనీ డెకేడ్స్. ఇండియా ఇప్పుడు $4 trillion ఎకనామీగా ర్యాపిడ్గా పెరుగుతుంది. టార్గెట్ వచ్చేసి డెవలప్డ్ నేషన్ ఇన్ 20 yearsలో అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ PLI, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇండస్ట్రీని ఇంకా ముందుకు డ్రైవ్ చేస్తున్నాయి. ప్లస్ ఇండియన్ పీపుల్ హ్యావ్ రెసిలియన్స్ ప్లస్ ఇన్నోవేషన్ స్పిరిట్. ఇండియా ఆల్రెడీ థర్డ్ లార్జెస్ట్ ఆటోమొబైల్ మార్కెట్గా ఉంది. ఆటో కాంపోనెంట్ ఎక్స్పోర్ట్స్ $23 billion ఉంది FY 25 నాటికి. ఇది 2030కి డబుల్ అవుతుందని చెప్తున్నారు. ఇండియా ఈజ్ బీయింగ్ సీన్ ఏ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇది ప్రపంచమంతా చూస్తుందని చెప్పారు. దిస్ ఈజ్ అవర్ ఛాన్స్ టు మేక్ ద కంట్రీ నాట్ జస్ట్ ఏ పార్టిసిపెంట్ బట్ ఏ లీడర్ ఇన్ ద గ్లోబల్ ఆటోమొబైల్ సప్లై చైన్.